హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్ అదిరిపోయింది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మారుతి నుంచి ఇంత గ్రేట్ సినిమా వస్తుందని నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అద్భుతంగా ఉంది. ట్రైలర్ చూస్తూ ఉంటే ఫీజులు అవుట్ అయిపోయి, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ అయితే అదిరిపోయాయి. అదేవిధంగా వింటేజ్ ప్రభాస్ని చూస్తున్నాం. చాలా రోజుల నుంచి ప్రభాస్ని మనం ఈ సలార్ కానీ, అదేవిధంగా బాహుబలి కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి కల్కి కానీ ఒక డిఫరెంట్ ప్రభాస్ని చూసుకుంటూ వస్తున్నాం. కానీ మళ్ళీ ఈ రాజా సాబ్తో ఒక వింటేజ్ ప్రభాస్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగ్స్ పేలేలా కనబడుతున్నాయి. ఎందుకంటే ఆ ఎండింగ్లో ప్రభాస్ చెప్పిన ఒక డైలాగ్ ఉంటుంది, పుట్టలో చేయి పెడితే కుట్టడానికి చీమని అనుకుంటున్నావా, రాక్షసుని అని చెప్పే డైలాగ్ అయితే నిజంగా అదిరిపోయింది. అలా ఈ ట్రైలర్లో డైలాగులతో పాటు చాలా వేరియేషన్స్ కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోడ్లో కనబడుతున్నట్లుగా నాకైతే అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ట్రైలర్లో ప్రభాస్ కామెడీ టైమింగ్ నిజంగా అదిరిపోయేటట్టు కనబడుతూ ఉంది. మామూలుగా ప్రభాస్ కామెడీ బాగా చేస్తాడు. ఇక చూస్తే ఈ సినిమాలో కాస్టింగ్ కూడా భారీ ఎత్తున ఉంది. ముఖ్యంగా ప్రభాస్ అంటేనే ఒక పాన్ ఇండియా. అందుకే హిందీకి సంబంధించినటువంటి సంజయ్ దత్ను, బోమన్ ఇరానీ కూడా ఈ సినిమాలో పెట్టారు. అలా తమిళ్కి సంబంధించినటువంటి ఒకరిద్దరు యాక్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా మలయాళం సినిమాకి సంబంధించిన యాక్టర్స్ కూడా ఈ సినిమాలో పెట్టడం, ముఖ్యంగా పాన్ ఇండియా కలర్స్ని ఈ సినిమాని కంప్లీట్గా ఇన్వాల్వ్ చేశాడు మారుతి. అలా మారుతి ఈ సినిమా గురించి హైప్ క్రియేట్ చేస్తూనే, ముఖ్యంగా మొన్న ఒక సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి కూడా రాజా సాబ్ సినిమా అదిరిపోతుంది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పినట్లుగానే ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే నాకైతే అదే అనిపించింది. నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది. తమన్ మ్యూజిక్ అయితే ఈ ట్రైలర్లో అయితే అదరగొట్టేశాడు. ఓజీ తర్వాత తమన్కి ఇది మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం ఖాయంగా కనబడుతుంది. ఇక ఫైనల్గా ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ప్రభాస్కు మరో భారీ బ్లాక్ బాస్టర్ పక్కాగా కనబడుతుంది. ఇక కలెక్షన్ల ఊచకోతే అనిపిస్తుంది.